హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు రెసిపీ డబుల్ కా మీఠా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం కావాల్సింది 1 ప్యాకెట్ వరకు నేను వీట్ బ్రెడ్ తీసుకున్నానండి. 1 కప్పు షుగరు, 1 కప్పు మిల్క్, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. బ్రెడ్ స్లైసెస్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక్క బ్రెడ్ స్లైస్లో 4 పీసెస్ వచ్చేటట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్రెడ్ మొత్తాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 1 స్పూన్ వరకు గీ వేసుకోవాలి. గీ వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని గీలో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలోకి గీ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. గీ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ గీలో ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ మొత్తం గీలో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1 కప్ షుగర్ వేసుకోవాలి. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. షుగర్ సిరప్ ఇలా మరిగే టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే కలపకుండా బ్రెడ్ స్లైసెస్ అన్నీ షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకునేంత వరకు స్పూన్తో లెవెల్ చేసుకుంటూ సెట్ చేసుకోవాలి. బ్రెడ్ వేసిన వెంటనే కలిపినట్టయితే మొత్తం అంతా పిండి ముద్దలా కలిసిపోతుంది. కాబట్టి షుగర్ సిరప్ని బ్రెడ్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. దీనివల్ల మనము తినేటప్పుడు ఈ బ్రెడ్ అనేది మనకి సపరేట్గా పీసెస్లా తెలుస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్ మిల్క్ని యాడ్ చేసుకుందాం. మిల్క్ వేయగానే బ్రెడ్ మిల్క్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టుగా బ్రెడ్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గీలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీంట్లో వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన డబుల్ కా మీఠా రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.